హాయ్ వ్యూవర్స్, నేను కుంచం సుబ్బయ్య, మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా నేను రీజనింగ్ సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అది రైల్వే కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను రీజనింగ్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, మన S&S పబ్లికేషన్ వారు కొత్తగా వినూత్నంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించినటువంటి ఎస్ ఎగ్జామ్స్ అడ్డా గురించి సో మీతో పంచుకోవడానికి నేను ముందుకు. ఇప్పటి వరకు మనకు S&S పబ్లికేషన్ యాప్ని మీరు ఆదరిస్తూ ఉన్నందుకు మీకు S&S పబ్లికేషన్ వారి తరపు నుంచి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనకు కొత్తగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని S&S పబ్లికేషన్ వారు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అనేటువంటి యాప్ని ఇంట్రొడ్యూస్ చేయడం, కొత్తగా ప్రారంభించడం జరిగిందనమాట. ఈ యాప్లో మనకు ఏ విధంగా ఎగ్జామ్స్ పెడతారు, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు అనేది కూడా సో డౌట్ అనేది మీకు ఉండొచ్చు. సో మనకి ఏ విధంగా జరుగుతుందంటే, ఈ యాప్లో అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుందంటే, ఒక టాపిక్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఆ సంబంధిత ఫ్యాకల్టీ వచ్చేసి ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చేసి అదే టాపిక్ పైన మనకు ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. దానికి ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు మనం వచ్చేసి పజల్స్ అనేటువంటి చాప్టర్ నుంచి, పజల్ టెస్ట్ అనేటువంటి చాప్టర్ నుంచి మనం ఏ విధంగా చాలా సింపుల్గా స్మార్ట్గా ఆన్సర్ చేయొచ్చు ప్రశ్నలకి అని చెప్పి చూద్దాం. పజల్స్ టెస్ట్లో మనకు అనేక మోడల్స్ ఉండడం అనేది మనకు తెలుసు. అన్ని మోడల్స్ మనమైతే ఇక్కడ డిస్కస్ చేయడం లేదు, కానీ మనము ఈ పజల్ టెస్ట్లో ఉన్నటువంటి మూడో టైప్ ఏంటి అంటే, సో మనకు సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఒక క్రమానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాటిలో వచ్చేసి మనకు 12వ ప్రశ్న నుంచి 14వ ప్రశ్న వరకు మీరు సాల్వ్ చేయాల్సినటువంటి క్వశ్చన్గా నేను ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో 12 నుంచి 14 వరకు మీకు హోంవర్క్ ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు ఒక ఐడియా అనేది రావాలి. కాబట్టి 1వ ప్రశ్న నుంచి 11వ ప్రశ్న వరకు నేను చెప్తాను అనమాట, ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు పజల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చూసిన తర్వాత ఈ 12 నుంచి 14 వరకు ఇచ్చినటువంటి ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేసి 12 నుంచి 14 వరకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మీరు కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, మనం చాలా డీటెయిల్గా మనము ఈ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీజనింగ్ సబ్జెక్ట్ తీసుకున్నా, అర్థమెటిక్ తీసుకున్నా, అంటే క్వాంటిటేటివ్ తీసుకున్నా కానీ మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ మనకు ఎక్కువగా సో కామన్గా అడిగేటువంటి సబ్జెక్టులు కాబట్టి సో వీటిని అయితే మిస్ చేయకుండా సో కంపల్సరీగా మీరు చూడండి. ఇది 12వ ప్రశ్న అనమాట. సో 12వ ప్రశ్న మీరు చూడొచ్చు. సో తర్వాత మనకు 13వ ప్రశ్న వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో 13వ ప్రశ్న ఇదనమాట, మీరు పాస్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు 14వ ప్రశ్న చూసినట్లయితే సో ఇదనమాట. ఈ 3 ప్రశ్నలు, 12వ ప్రశ్నకి, 13వ ప్రశ్నకి, 14వ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసి ఆ పజిల్ని సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కమెంట్ రూపంలో పెడతారు. ఇప్పుడైతే మనము 1వ ప్రశ్న నుంచి 11వ ప్రశ్న వరకు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి సో ట్రై చేద్దాం. సో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి ప్రాబ్లం వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 2 వరకు సో ఆన్సర్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మొదట క్వశ్చన్ ఇంగ్లీష్లో చూద్దాం, తర్వాత వచ్చేసి తెలుగులో చూద్దాం. సో 5 men ABCD and E are సో ఈ read a newspaper. సో 5 మంది ఉన్నారంట, ABCDE అనేటువంటి వాళ్ళు ఒక వార్తాపత్రికను చదువుతున్నారు, న్యూస్ పేపర్ చదువుతున్నారు. ద వన్ హూ రెడ్ ఫస్ట్ గివ్స్ సో గివ్స్ ఇట్ టు ద సి. మొదట చదివినటువంటి వ్యక్తి సో సి అనేటువంటి వ్యక్తికి ఇస్తాడు. సో తర్వాత వచ్చేసి రెండో కండిషన్ ఏమంటున్నాడు, ద వన్ హూ రీడ్స్ లాస్ట్ హ్యాడ్ టేకెన్ ఫ్రమ్ ఏ. చివరగా ఎవరైతే చదువుతున్నారో వార్తాపత్రిక ఆ వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాడు. సో తర్వాత ఏమంటున్నాడు, ఈ వాజ్ నాట్ ద ఫస్ట్ ఆర్ ద లాస్ట్ టు రీడ్. అంటే ఈ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ చదివినటువంటి వ్యక్తి కాదు, చివర చదివినటువంటి వ్యక్తి కూడా కాదు. దేర్ వర్ 2 రీడర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. బి అండ్ ఏ అంటే ఏ మరియు బి అనేటువంటి వ్యక్తుల మధ్యలో ఇద్దరు చదివారు అని చెప్పి అంటున్నారనమాట. ఇవి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్యాసేజ్ యొక్క కండిషన్ యొక్క అర్థాలు. మనం తెలుగులో తీసుకుందాం. సో ఏబిసిడి మరియు ఈ అను 5 వ్యక్తులు ఒక వార్తాపత్రికను చదువుతారు. సో తర్వాత కండిషన్ ఏమంటున్నాడు, మొదటి వ్యక్తి ఆ వార్తాపత్రికను చదివిన తర్వాత దానిని సికు ఇస్తాడు.
ఇస్తాడు. ఓకే, అంటే ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు వార్తాపత్రికను చదువుతున్నారు కాబట్టి నేనేం చేస్తాను, 5 మంది ఉన్నారు కాబట్టి 5 నంబర్లు వేసేస్తాను అనమాట. అంటే ఒకటంటే మొదటిగా ఎవరైతే చదువుతున్నారో ఆ వ్యక్తి అని చెప్పి దాని అర్థం అనమాట. 1 2 3 4 5. ఓకే, సో ఈ విధంగా మనం 5 నంబర్స్ని తీసేసుకుందాం. సో ఫస్ట్ కండిషన్ ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనకి, సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి సో 5 మంది ఉన్నారు, వాళ్ళు వార్తాపత్రికను చదువుతున్నారని చెప్పి అంటున్నాడు. దాని తర్వాత మొదటి వ్యక్తి ఆ వార్తాపత్రికను చదివిన తర్వాత దానిని సికి ఇచ్చాడు. ఓకే, సో మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు తెలియదు. ఓకే, కానీ ఆ వ్యక్తి ఎవరికి ఇచ్చాడు ఆ వార్తాపత్రికను అంటే సి అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. అంటే సి అనేటువంటి వ్యక్తి రెండో వ్యక్తి అని చెప్పి సింపుల్గా చెప్పచ్చా లేదా? ఎస్. సో తర్వాత కండిషన్ ఏమంటున్నాడు, సో చివరగా ఆ వార్తాపత్రికను చదివినటువంటి వ్యక్తి, చివరగా అంటే 5వ స్థానంలో ఉన్న వ్యక్తి కదా, 5వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దానిని ఏ నుండి తీసుకున్నాడు అంటే 5వ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ నుండి తీసుకున్నాడు అంటే ఏ అనేటువంటి వ్యక్తి 4వ స్థానంలో ఉంటేనే కదా, ఏ అనేటువంటి వ్యక్తి 4వ స్థానంలో ఉంటేనే 5వ వ్యక్తి ఆ వార్తాపత్రికను తన దగ్గర నుంచి తీసుకోగలడు. కరెక్టా కదా? ఎస్. సో తర్వాత కండిషన్ ఏంటి, ఆ వార్తాపత్రికను చదివే మొదటి వ్యక్తి కాదు మరియు చివరి వ్యక్తి కూడా కాదు. అంటే దాని అర్థం ఏంటి, 1వ స్థానంలో ఈ అనేటువంటి వ్యక్తి తీసుకోకూడదు, 5వ స్థానంలో కూడా ఈ అనేటువంటి వ్యక్తిని మనం తీసుకోకూడదు అని చెప్పి ఈ కండిషన్ చెప్తుంది. తర్వాత ఏమంటున్నాడు, బి మరియు ఏల మధ్యలో 2 వ్యక్తులు ఆ వార్తాపత్రికను చదువుతారు. అంటే బికి ఏకి మధ్యలో ఎంతమంది రావాలి అంటే 2 రావాలి. సో ఇప్పుడు మనం చూద్దాం, ఆల్రెడీ ఏ ఇక్కడ ఉంది కదా, సో ఏ ఉంది కాబట్టి నేను బిని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఏకి బికి మధ్యలో 2 ఉండాలి. సో మనకి ఎన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, ఓకే, ఎన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గురించినటువంటి కండిషన్ మనము సో ఒక్కసారి చూద్దాం. ఈ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో రాడు, లాస్ట్ ప్లేస్లో కూడా రాడంటే ఖచ్చితంగా మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లోనే కదా రావాలి, 3వ ప్లేస్లో. ఎస్. సో ఇప్పుడు మనం చివరి కండిషన్ వచ్చేసి ఏకి బికి మధ్యలో 2 ఉండాలి కాబట్టి ఆ కండిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఎన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, 1 2, అంటే ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా బి రావాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఒకవేళ బి తీసుకుంటే ఏ విధంగా అవుతుందనేది చూద్దాం. సో ఇక్కడ బి తీసుకున్నాను అంటే 5వ స్థానంలో ఏకి బికి మధ్యలో 2 వస్తున్నారా, రావట్లేదు. అంటే బి ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు. లాస్ట్ ప్లేస్లో కాదు అంటే ఎక్కడ తీసుకోవచ్చు, మనము స్టార్టింగ్లో తీసుకోవచ్చు. ఇప్పుడు బిని ఏని చూసాను అంటే బి ఏ మధ్యలో 2 వస్తున్నారా లేదా, ఓకే, వాడు చెప్పినటువంటి కండిషను సరిపోతుంది. ఆల్రెడీ 5 మంది ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్లో 4 1 2 3 4, ఓకే, 4 ఆల్రెడీ అరేంజ్ అయిపోయారు. ఇంకా మిగిలిన వ్యక్తి ఎవరు, డి. సో ఆ డీని నేనేం చేస్తాను, చివరి స్థానంలో తీసుకోవాలి, అంతే కదా. సో లాస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ప్లేస్లో మనం డీని తీసుకున్నామంటే అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మనం ఏం చేసాము అంటే ఇచ్చిన కండిషన్ ఇచ్చినట్టు జాగ్రత్తగా సో నంబర్స్ రూపంలో, లెటర్స్ రూపంలో ఈ విధంగా రిప్రజెంట్ చేసుకున్నాము రఫ్ షీట్ పైన. ఎందుకు, కండిషన్ చదివిన వెంటనే మనం పేపర్ పైన ఇలా రాసుకున్నాము అంటే మనకు సాల్వ్ చేయడం అనేది చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఎందుకు, ప్యాసేజ్ అనేది మళ్ళా చదవాల్సినటువంటి అవసరము ఉండదు. ఈ విధంగా మనం రఫ్ షీట్ పైన రిప్రజెంట్ చేసుకున్నప్పుడు అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది కాబట్టి క్వశ్చన్ని ఆన్సర్ చేయడం చాలా సింపుల్. విత్ ఇన్ సెకండ్స్లో మన ఆన్సర్ అనేది పెట్టచ్చు. చూద్దాం ఏ విధంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అనేది. మొదటి ప్రశ్న ఏమంటున్నాడు, బి పాస్ ద న్యూస్ పేపర్ టు హోమ్. సో బి అనేటువంటి వ్యక్తి ఆ వార్తాపత్రికను చదివాక ఎవరికి ఇచ్చాడు. మనకి ఈ అరేంజ్మెంట్ నేను చూసాము అంటే సో బి అనేటువంటి వ్యక్తి సికి ఇచ్చాడు, సి అనేటువంటి వ్యక్తి ఓకే, సో సి అనేటువంటి వ్యక్తి ఈకి ఇచ్చాడు, సో ఈకి ఇచ్చాడు, ఈ అనేటువంటి వ్యక్తి ఏకి ఇస్తున్నాడు. మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే బి అనేటువంటి వ్యక్తి ఎవరికి ఇచ్చాడు. క్లియర్గా మనకి ఏమని అర్థమవుతుంది, సి అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి సి అనేది ఏ ఆప్షన్లో ఉంటుందో అదే మన ఆన్సర్. సి అనేది ఏ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రెండవ క్వశ్చన్. సో రెండవ క్వశ్చన్ ఏమంటున్నాడు, హూ రెడ్ ద న్యూస్ పేపర్ లాస్ట్. అంటే చివరగా ఆ వార్తాపత్రికను ఎవరు చదివారు చివరగా, డి. సో డి అనేది ఎన్నో ఆప్షన్లో ఉంది, 4వ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఈ ప్రశ్నకి రెండవ ప్రశ్నకి ఆన్సర్ డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 3 నుంచి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 నుంచి 7 వరకు ఇంకొక ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, 6 లెక్చర్స్ ABCDE and F are to be organized in a span of 7 days. ఓకే, సో ఫ్రమ్ సండే టు సాటర్డే. ఓకే, మొత్తం వచ్చేసి ఒక 6 లెక్చర్స్ ఉన్నాయి. ఓకే, ఉపన్యాసాలు కావచ్చు, తరగతులు కావచ్చు అనమాట. సో మనకు ఎన్ని రోజుల్లో మనకు చెప్పాలి, ఆదివారం నుంచి శనివారం వరకు చెప్పాలి. ఓన్లీ 1 లెక్చర్ ఆన్ ఈచ్ డే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సో క్లాస్ జరగాలంట అకార్డింగ్ విత్ ద ఫాలోవింగ్ కండిషన్స్. సో కండిషన్స్ ఇచ్చేసాడు మనకి
ఇంగ్లీష్లో సాల్వ్ చేసేవాళ్ళు ఇంక ఇవి చదువుకోవచ్చు, తెలుగులో సాల్వ్ చేసేవాళ్ళు నెక్స్ట్ స్లైడ్లో ఉన్నటువంటి తెలుగు కండిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మొదటి కండిషన్ ఏమంటున్నాడు, ఏ షుడ్ నాట్ బి ఆర్గనైజ్డ్ ఆన్ థర్స్డే. ఓకే, గురువారం రోజు ఏ అనేటువంటి వ్యక్తి ఏ అనేటువంటి క్లాస్ని చెప్పకూడదు. ఓకే, సో తర్వాత సి షుడ్ నాట్ బి ఆర్గనైజ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. సో సి అనేటువంటి వ్యక్తి ఓకే, సో ఎఫ్ తర్వాత ఇమ్మీడియట్లీ అంటే ఎఫ్ తర్వాత రోజు ఓకే, సో కండక్ట్ చేయకూడదు అనమాట. సి అనేటువంటి క్లాస్ని ఎఫ్ అనేటువంటి క్లాస్ తర్వాత ఓకే, సో పెట్టకూడదు. తర్వాత దేర్ షుడ్ బి ఏ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ ఈ అండ్ డి. ఈ అనేటువంటి క్లాస్కి డి అనేటువంటి క్లాస్కి మధ్యలో ఈ 2 లెక్చర్స్కి మధ్యలో 2 రోజులు గ్యాప్ అనేది రావాలి అని చెప్పి ఇంకే ఈ కండిషన్ చెప్తుంది. 4వ కండిషన్ ఏంటి, 1 day ఓకే, సో దేర్ విల్ బి నో లెక్చర్. అంటే ఈ సండే నుంచి సాటర్డే వరకు ఓకే, ఆదివారం నుంచి ఈ శనివారం వరకు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక రోజు క్లాస్ అనేది జరగకూడదు అని చెప్పి 4వ కండిషన్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఆ క్లాసు జరగకూడనటువంటి రోజు ఫ్రైడే కాకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఫ్రైడే ఈజ్ నాట్ దట్ డే. ఓకే, సో ఫ్రైడే అనేది ఆ రోజు కాదనమాట. అంటే ఫ్రైడే రోజు క్లాస్ జరగాలి, క్లాసు లేని రోజు ఫ్రైడే అనేది కాదు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత జస్ట్ బిఫోర్ దట్ డే డి విల్ బి ఆర్గనైజ్డ్. ఆ క్లాసు లేని రోజు ఏదైతే ఉందో దానికి ముందు రోజు ఇంకే ఏ క్లాస్ జరగాలి, డి అనేటువంటి క్లాసు జరగాలి అని చెప్పి దాని అర్థం అనమాట. లాస్ట్ కండిషన్ ఏంటి, బి షుడ్ బి ఆర్గనైజ్డ్ ఆన్ ట్యూస్డే అండ్ షుడ్ నాట్ బి ఫాలోడ్ బై డి. సో బి అనేటువంటి క్లాసు ఇంకే ఏ రోజు పెట్టాలంట, ఇంకే సో మంగళవారం రోజు పెట్టాలంట, ట్యూస్డే రోజు సో పెట్టాలని చెప్తున్నాడు. అండ్ షుడ్ నాట్ బి ఫాలోడ్ బై డి అంటే బి అనే దాని తర్వాత డి అనేటువంటి క్లాసు జరగకూడదు అని చెప్పి అంటున్నారు అనమాట. ఇవి మనకు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఉన్నటువంటి కండిషన్ యొక్క అర్థము. ఇప్పుడు మనం తెలుగులో అదే క్వశ్చన్ చూసుకుంటూ మనం అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇక్కడ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనకు క్లాసులు చెప్పాలి లేకపోతే ఉపన్యాసాలు చెప్పాలి అంటే ఆదివారం నుంచి శనివారం వరకు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయని చెప్పి చూస్తే మనుషుల యొక్క పేర్లు, ఓకే మనుషుల యొక్క పేర్లు కాదు, క్లాసెస్ యొక్క పేర్లు అనమాట. ఉపన్యాసాల యొక్క పేర్లు ఏమనగా ఇచ్చాడంటే ABCDE మరియు Fగా ఇచ్చాడనమాట. అంటే లెక్చర్స్ యొక్క నేమ్స్ అనమాట. ఓకే, సో ఏదైతే ఉపన్యాసాలు జరగాలో ఆ ఉపన్యాసాల యొక్క పేర్లు ఓకే, సో A నుంచి F వరకు అన్నట్టు ఇచ్చాడు. అంటే ఉపన్యాసాల పేర్లు ఒక వేరియబుల్. తర్వాత ఆ ఉపన్యాసాలు ఆ తరగతులు ఏ రోజులో జరగాలి ఓకే అనేది రెండవ వేరియబుల్ అయిపోతుంది అనమాట. 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి నేనేం చేస్తాను అంటే ఎప్పుడైనా మనకు రోజులకు సంబంధించినటువంటి ఓకే వేరియబుల్ ఇచ్చాడంటే దాన్ని మొదటి అడ్డు వరుసలో ఎన్ని వేరియబుల్స్ ఇస్తే అన్ని అడ్డు వరుసలు మనం తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట. మొదటి అడ్డు వరుసలో నేనేం చేస్తాను అంటే రోజులకు సంబంధించింది ఇంకే రాసేస్తాను అనమాట. రోజులు రాస్తాను ఎక్కడి నుంచి, సండే నుంచి రాయాలన్నమాట, ఆదివారం నుంచి. ఓకే, సో ఆదివారము అంటే జస్ట్ ఆ అనేది నేను తీసుకుంటున్నాను. సో తర్వాత సోమవారము ఓకే, సో తర్వాత మంగళవారము, సో తర్వాత మంగళవారం తర్వాత బుధవారము, తర్వాత గురువారము, తర్వాత శుక్రవారము ఓకే, సో తర్వాత శనివారము. ఓకే, సో ఇవి మనకున్నటువంటి ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి వారంలోని రోజులు. ఓకే, సో ఇప్పుడు మనకు కండిషన్ చూద్దాం. మొదటి కండిషన్ చూద్దాం. ఈ మొదటి కండిషన్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు, ఏను గురువారం నిర్వహించకూడదు అంటే గురువారం రోజు ఏని తీసుకోకూడదు అని చెప్పి దాని అర్థం అనమాట. ఓకే, ఏ అనేటువంటి వ్యక్తిని, సో ఏ అనేటువంటి క్లాసు ఏదైతే ఉందో, లెక్చర్ ఏదైతే ఉందో, ఉపన్యాసము గురువారం రోజు పెట్టకూడదు, నిర్వహించకూడదు అని చెప్పి దాని అర్థం అనమాట. సో రెండో కండిషన్ చూస్తే ఎఫ్ నిర్వహించబడిన వెంటనే తరువాత ఇంకే రోజే సీను నిర్వహించబడాలి. సో ఎఫ్ నిర్వహించబడిన వెంటనే ఇంకే సో తర్వాత రోజే సీని నిర్వహించాలి. అంటే ఎఫ్ తర్వాత రోజు సిని నిర్వహించాలి. ఓకే, సో కానీ ఎఫ్ అనేది ఏ దినం తీసుకోవాలి, ఇంకే ఏ దినం నిర్వహించాలి, సిని ఏ దినం నిర్వహించాలనేది మనకి ఏమైనా తెలుసా, తెలీదు. కాబట్టి నేనేం చేశాను, ఎఫ్ నిర్వహించబడిన వెంటనే తర్వాత రోజే సి నిర్వహించాలి అనేటువంటి ఈ రెండో కండిషన్లో ఉన్నటువంటి అర్థాన్ని నేనేం చేశాను అంటే ఈ విధంగా రాసుకున్నాను. రాసుకోవచ్చా లేదా, నేను రఫ్ షీట్లో రాసుకుంటున్నాను అనమాట. మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం చేస్తాము, కండిషన్ చదువుతాము, ఆ కండిషన్ని
తీసుకొని రఫ్ షీట్ పైన నోట్ చేసుకుంటూ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ చేస్తాం కదా, కాబట్టి నేను రఫ్ షీట్ పైన రాశాను అనమాట. ఓకే, సో కానీ దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ నాకు జరగలేదు కాబట్టి ఇంటూ పెట్టుకుంటున్నాను. ఇంటూ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, సో ఇక్కడ రాకూడదు అనేటువంటి అర్థము, ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఈ కండిషన్ వచ్చేసి మనకు అరేంజ్మెంట్లో తీసుకోలేదు అనేటువంటి అర్థం వస్తుంది. సో తర్వాత మూడో కండిషన్ ఏంటి? ఈ మరియు డీల మధ్య 2 రోజుల అంతరం ఉంటుంది. ఈకి డీకి మధ్యలో ఎన్ని రోజుల అంతరం ఉంటుంది? 2 రోజుల అంతరం ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్ నేను ఇలా తీసుకున్నాను. ఈకి డీకి మధ్యలో 2 రోజులు ఓకే అంతరం అనేది ఉండాలి. సో గ్యాప్ అనేది రావాలన్నమాట. సో మనకు ఈ వచ్చేసి మొదట వచ్చేసి డి వచ్చేసి తర్వాత అయినా రావచ్చు. ఓకే, లేకపోతే డి ఈల మధ్యలో 2 రోజులు గ్యాప్ అంటే ఈ విధంగానే తీసుకోవచ్చు అనమాట. అంటే సో మొదటి రకంగా అయినా తీసుకోవచ్చు, రెండవ రకంగా అయినా నేను తీసుకునేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. 2 అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో తర్వాత మూడో కండిషన్ కూడా మనం చదివాము, కానీ ఎక్కడ తీసుకోవాలి అంటే మనకు క్లారిటీ లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, పక్కన రాసేసి ఇంటూ మార్క్ పెడుతున్నాను అనమాట. ఓకే, సో ఇంటూ మార్క్ అంటే దాని అర్థం ఏంటి? ఈ కండిషన్ ఇంకా కాలేదు అని చెప్పి దాని అర్థం. ఓకే, సో తర్వాత 4వ కండిషన్ చూస్తే ఒక రోజున ఎలాంటి ఉపన్యాసము నిర్వహించబడదు. ఒక రోజు వచ్చేసి ఎలాంటి ఉపన్యాసం కూడా నిర్వహించబడదు. ఆ రోజు శుక్రవారం కాదు. అంటే శుక్రవారం రోజు ఉపన్యాసం అనేది జరగాలి. శుక్రవారం రోజు ఉపన్యాసం జరగాలి, కానీ ఏ రోజు జరగకూడదు అనేది మాత్రం మనకు తెలియదు అనమాట. కానీ ఆ రోజుకు ముందు రోజు డి ఉపన్యాసం నిర్వహించబడుతుంది. ఏ రోజుకు ముందు రోజు? ఏ రోజైతే ఉపన్యాసం ఉండదో దానికి ముందు రోజున డి అనేటువంటి ఉపన్యాసం జరగాలి. ఓకే, సో డికి తర్వాత రోజు క్లాస్ ఉండదు, లేకపోతే ఇంకే లెక్చర్ ఉండదు అని చెప్పి చెప్పచ్చా లేదా? ఎస్, అంటే డి గురించినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇంక ఈ రెండిట్లోనే దీని అర్థాన్ని నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో డి తర్వాత రోజు మనకు లెక్చర్ అనేది ఉండకూడదు. ఎందుకు? సో లెక్చర్ ఉండనటువంటి రోజుకు ముందు రోజు డి అనేటువంటి లెక్చర్ అనేది జరగాలి కాబట్టి, ఉపన్యాసం జరగాలి కాబట్టి డి తర్వాత రోజు లెక్చర్ జరగకూడదు, ఉపన్యాసం జరగకూడదు అని చెప్పచ్చా లేదా? ఎస్. ఓకే, సో డి తర్వాత రోజు లెక్చర్ జరగకూడదు అని చెప్పి ఈ విధంగా మొదటి అవకాశాన్ని బట్టి చూస్తే ఈ విధంగా తీసుకోవచ్చు. రెండవ అవకాశాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఓకే, సో డి తర్వాత క్లాస్ ఉండకూడదు అని చెప్పి మనం ఈ విధంగా చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు తర్వాత చూద్దాం మనము. ఓకే, సో ఫ్రైడే వచ్చేసి ఓకే, శుక్రవారం వచ్చేసి మనకి ఓకే, సో ఖచ్చితంగా సో క్లాస్ నిర్వహించబడినటువంటి రోజు అయితే రాకూడదు అనమాట. అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక క్లాస్ అయితే జరగాలి అక్కడ. సో తర్వాత ఏమంటున్నాడు? బి మంగళవారం రోజున నిర్వహించబడును. సో బి అనేటువంటి ఉపన్యాసము మంగళవారం రోజున నిర్వహించబడుతుంది, కానీ డీను అనుసరించకూడదు. డీని అనుసరించకూడదు అంటే దాని అర్థం ఏంటి? బి మంగళవారం రోజు జరగాలి, కానీ బి తర్వాత రోజు బి అనేటువంటి ఉపన్యాసం తర్వాత రోజు డి అనేటువంటి ఉపన్యాసము జరగకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ బుధవారం రోజు డి రాకూడదు అని చెప్పి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడతో మనకు కండిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, కానీ అరేంజ్మెంట్ అయితే కాలేదు. ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇంటూ మార్క్ కండిషన్, ఇంకే ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ కండిషన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ కండిషన్లు తీసుకొని మనం అరేంజ్మెంట్ అనేది ఎలా పూర్తి చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో మంగళవారం వచ్చేసి మనం బీని తీసుకుంటున్నాం కాబట్టి 2 రోజుల తర్వాత శుక్రవారం కదా, 2 రోజుల తర్వాత శుక్రవారము. ఇక్కడ డీని కానీ ఈని కానీ తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్పచ్చా లేదా మనము? సో డీని అయితే మనము శుక్రవారం తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము? డీని కనుక శుక్రవారం తీసుకుంటే డీకి 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరిని తీసుకోవాలి అంటే ఈని తీసుకోవాలి. ఒకవేళ శుక్రవారం రోజు కనుక నేను డీని తీసుకుంటే డి తర్వాత ఇంకే 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ తీసుకోవాలి కదా, ఈ కండిషన్ ప్రకారం. అలా పాసిబుల్ అవుతుందా? అవకాశం ఉందా? లేదు. ఓకే, సో కాబట్టి శుక్రవారము డి రాడు. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకు బుధవారం కూడా డి రాడు. సో తర్వాత సోమవారం కూడా డీని తీసుకోలేము అని చెప్పి నేను చెప్తున్నాను.
ఎందుకు? డి తర్వాత రోజు క్లాస్ అనేది ఉండకూడదు, అంటే ఉపన్యాసం అనేది జరగకూడదు కదా. ఓకే, సో వాడు ఆల్రెడీ చెప్పున్నాడా మనకి. ఓకే, సో ఏ కండిషన్లో? 4వ కండిషన్లో. ఓకే, సో ఆ రోజుకి ముందు రోజు డి ఉపన్యాసము నిర్వహించబడుతుంది, అంటే డి తర్వాత రోజే కదా ఆ ఉపన్యాసం జరగకూడనటువంటి రోజు అని చెప్పి అర్థము. ఓకే, సో కాబట్టి ఇక్కడ సోమవారం నేను కనుక డి అనేటువంటి ఉపన్యాసం తీసుకుంటే మంగళవారం ఉపన్యాసం ఉండకూడదు వాడు చెప్పినటువంటి 4వ కండిషన్ ప్రకారం. కాబట్టి డి ఇక్కడ కూడా రాదు. సో బుధవారం రాజు. ఓకే, సో శుక్రవారం రాదు. సో శనివారం కూడా డీని తీసుకోలేము అని చెప్పి నేను అంటున్నాను. మీకు డౌట్ రావచ్చు. సో డీని కనుక నేను శనివారం రోజున కనుక తీసుకున్నట్లయితే డి తర్వాత రోజు ఇంకే ఉపన్యాసం ఉండకూడదు. డి తర్వాత రోజు అంటే శనివారం తర్వాత ఏమన్నా ఉందా మనకి? ఇక్కడ లేదు. సో మరలా ఆదివారం వస్తుంది కదా సార్ అని చెప్పి మీరు అనొచ్చు అనమాట. వెనక్కి రావద్దు మళ్ళా. ఓకే, ఆదివారం ప్రారంభము, శనివారము ఓకే ముగింపు అనమాట ఈ ప్రశ్న ప్రకారం. ఓకేనా? సో కాబట్టి డి అనేటువంటి ఉపన్యాసం శనివారం తీసుకోవద్దు, శుక్రవారం తీసుకోవద్దు, బుధవారం తీసుకోవద్దు, ఓకే సోమవారం కూడా తీసుకోవద్దు. ఓకే, సో తర్వాత గురువారం తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? గురువారం కనుక నేను తీసుకున్నాను అంటే ఓకే, సో గురువారం తీసుకుంటే మనకు సో 1 2 ఓకే సో 3 రైట్. ఓకే, సో డీని నేను ఇక్కడ తీసుకున్నాను అంటే డి ఇక్కడ తీసుకుంటే సో డి ఇక్కడ తీసుకున్నప్పుడు డి తర్వాత రోజు క్లాస్ అనేది ఉండకూడదు, కానీ శుక్రవారం వచ్చేసి క్లాసు ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. లెక్చర్ ఉండాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గురువారం కూడా డీని తీసుకునేటువంటి అవకాశమే లేదని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు? డీని శనివారం తీసుకోలేం, శుక్రవారం తీసుకోలేం, గురువారం తీసుకోలేం, బుధవారం తీసుకోలేం, మంగళవారం ఆల్రెడీ బి ఉంది కాబట్టి మంగళవారం తీసుకోలేము, సోమవారం కూడా తీసుకోలేము. కాబట్టి ఖచ్చితంగా మనమే డీని ఆదివారం రోజున తీసుకోవాలి. ఏదైనా డౌట్ ఉందా? ఓకే, లేదు. సో ఇప్పుడు డీకి ఈకి మధ్యలో ఎంతమంది ఉండాలి, ఎన్ని ఉపన్యాసాలు జరగాలని చెప్పాడు ఇక్కడ మనకి? 2 ఉపన్యాసాలు జరగాలి అని చెప్పి మనకి ఏ కండిషన్లో చెప్పాడు? 3వ కండిషన్లో చెప్పాడు. డీని కనుక ఇక్కడ తీసుకుంటే 2 ఉపన్యాసాలు గ్యాప్ తీసుకుంటే బుధవారం రోజు ఈ అనేటువంటి ఉపన్యాసం తీసుకోవాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి డి తర్వాత రోజు క్లాస్ అనేది ఉంటుందా? ఉపన్యాసం జరుగుతుందా? జరగదు. ఉపన్యాసం జరగనటువంటి రోజు ఏంటి అంటే సోమవారం వచ్చేసి ఉపన్యాసం జరగదు అంటే ఆదివారం జరగాలి, మంగళవారం జరగాలి, బుధవారం జరగాలి, గురువారం జరగాలి, శుక్రవారం జరగాలి, శనివారం కూడా జరగాలి కదా. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి డికి ఈకి సంబంధించిన ఈ కండిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆదివారం ఒకరున్నారు, సోమవారం క్లాస్ జరగదు, మంగళవారం వచ్చేసి బి అనేటువంటి ఉపన్యాసం జరుగుతుంది, బుధవారం వచ్చేసి ఈ అనేటువంటి ఉపన్యాసం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఓకే, సో ఇంకా ఏ అనేటువంటి ఉపన్యాసం ఒకటి ఉన్నది, ఎఫ్సి అనేటువంటి ఈ 2 ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి అంటే గురువారం రోజు ఏ అనేటువంటి ఉపన్యాసము జరగకూడదు అని చెప్పి చెప్పున్నాడు. కాబట్టి ఏని గురువారం రోజు కాకపోతే ఇంకెక్కడ తీసుకోవాలి? శుక్రవారం కానీ శనివారం కానీ తీసుకోవాలి. ఓకే, సో కానీ ఈ ఎఫ్సి అనేటువంటి ఈ 2 ఉపన్యాసాలు ఒకదాని తర్వాత ఒకటి రావాలి కదా. ఎఫ్ అనేటువంటి ఉపన్యాసం తర్వాత సి అనేటువంటి ఉపన్యాసం రావాలి. కాబట్టి ఎఫ్ని కనుక గురువారం తీసుకుంటే సిని నేను శుక్రవారం తీసుకోవాలి. ఓకే, ఆ విధంగా కాకుండా నేను ఎఫ్ను కనుక శుక్రవారం తీసుకుంటే సిని శనివారం తీసుకోవాలి. అలా అయినప్పుడు గురువారం ఏని తీసుకోవాల్సి వస్తుంది, కానీ అలా తీసుకోవడం కుదరదు. కాబట్టి నేను ఖచ్చితంగా గురువారం వచ్చేసి ఎఫ్ని, శుక్రవారం వచ్చేసి సిని తీసుకుంటాను. లాస్ట్లో ఎవరైతే మిగిలారో ఏ అనేటువంటి ఉపన్యాసం దాన్ని శనివారం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అరేంజ్మెంట్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మనం ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. అరేంజ్మెంట్ని ఆధారం చేసుకొని మనం ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చేయొచ్చు అనేది చూద్దాం. మూడో ప్రశ్న. ఓకే, మూడో ప్రశ్న ఏమంటున్నాడు? ఆన్ విచ్ డే దేర్ ఈజ్ నో లెక్చర్, అంటే ఏ రోజున ఉపన్యాసము నిర్వహించబడలేదు. ఏ రోజున ఉపన్యాసం నిర్వహించబడలేదు? సోమవారం రోజున ఉపన్యాసం అనేది నిర్వహించబడలేదని చెప్పి మనకు తెలుసు. సోమవారం అనేది ఏ ఆప్షన్లో ఇచ్చాడో? మొదటి ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి మూడో ప్రశ్నకి సరి అయినటువంటి జవాబు మొదటి ఆప్షన్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో తర్వాత మనం చూసినట్లయితే తర్వాత చూస్తే హౌ మెనీ లెక్చర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ సి అండ్ డి, అంటే సి మరియు డిల మధ్యన ఎన్ని ఉపన్యాసాలు నిర్వహించబడ్డాయి. సో సి ఎక్కడున్నది? ఇక్కడ. ఓకే, సో సి వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట.
సో సి ఇక్కడ ఉంది, సో డి వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో సికి డికి మధ్యలో అంటే ఈ గ్యాప్లోనే కదా. ఓకే, సో ఈ గ్యాప్లో ఎన్ని ఉపన్యాసాలు నిర్వహించబడ్డాయి? బి అనేటువంటిది ఒక ఉపన్యాసము, ఈ అనేది ఇంకొక ఉపన్యాసము, ఎఫ్ అనేది మరొక ఉపన్యాసము. కానీ సోమవారం రోజు వచ్చేసి ఏదైనా ఉపన్యాసం జరిగిందా? లేదు. కాబట్టి మొత్తం ఎన్ని ఉపన్యాసాలు జరిగాయంటే 3 ఉపన్యాసాలు. అదే మనకు డి ఉపన్యాసం జరిగినటువంటి రోజు, సి ఉపన్యాసం జరిగినటువంటి రోజు మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి అంటే 4 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ డికి మరియు సికి మధ్యలో ఎన్ని ఉపన్యాసాలు జరిగాయంటే 3 ఉపన్యాసాలు అవుతుంది. క్వశ్చన్ అడిగేటువంటి విధానాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా కొంచెం స్మార్ట్గా మనం ఆలోచించాలి. సో లేకపోతే గుడ్డిగా ఆన్సర్ చేసాము అంటే ఆన్సర్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఆన్సర్ అయితే మనకు దేని గురించి అడిగాడు? ఉపన్యాసాలు ఎన్ని నిర్వహించబడ్డాయి సికి డికి మధ్యలో. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 3 అనేది అవుతుందన్నమాట. 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఏ ఆప్షన్లో ఇచ్చాడు? 4వ ఆప్షన్లో ఇచ్చాడు అనమాట. సో 4వ ప్రశ్నకి 4వ ఆప్షను సరి అయినటువంటి జవాబు అవుతుంది. సో తర్వాత చూద్దాం. సో తర్వాత ప్రశ్న, 5వ ప్రశ్న, విచ్ డే విల్ బి ద లెక్చర్ ఎఫ్ బి ఆర్గనైజ్డ్ అంటే ఉపన్యాసం ఎఫ్ నిర్వహించబడినటువంటి రోజు ఏది? ఎఫ్ అనేటువంటి ఉపన్యాసము ఏ రోజు నిర్వహించబడింది? గురువారం రోజు. ఓకే, సో కాబట్టి ఎక్కడ ఇచ్చాడు మనకు గురువారం అనేది? మొదటి ఆప్షన్లోనే ఇచ్చాడు. కాబట్టి 5వ ఆప్షన్కి సరి అయినటువంటి జవాబు సో 1వ ఆప్షన్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. సో 6వ ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద లాస్ట్ లెక్చర్ ఇన్ ద సిరీస్ అంటే అన్నింటిలోకి చివరగా నిర్వహించబడినటువంటి ఉపన్యాసము ఏది? సో లాస్ట్లో అన్నిటికంటే చివరగా నిర్వహించబడినటువంటి ఉపన్యాసం ఏది? ఏ కదా. ఏ అనేది మనకు ఏ ఆప్షన్లో ఇచ్చాడు? ఇక్కడ మొదటి ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి 6వ ప్రశ్నకి సరి అయినటువంటి జవాబు మొదటి ఆప్షన్గా మనం తీసుకోవాలి. సో తర్వాత చూద్దాం 7వ ప్రశ్న. సో 7వ ప్రశ్న వచ్చేసి ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద ఫైండింగ్ సో ద కంప్లీట్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లెక్చర్స్ అంటే ఉపన్యాస నిర్వహణ పూర్తి క్రమాన్ని నిర్ణయించుటకు ఈ క్రింది వానులో నిరుపయోగమైనటువంటి ప్రవచనము లేకపోతే దత్తాంశము ఏది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో మనం చూసినట్లయితే మనకిచ్చినటువంటి ప్రతి కండిషన్ కూడా మనకు అవసరమైంది. ఎందుకు? ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ కావడం కోసం. కాబట్టి ఏది మనకు నిరుపయోగం అంటే ఏది కూడా నిరుపయోగం కాదు, అన్నీ కావాలి కదా. అన్నీ కావాలి అంటే ఏ ఆప్షన్ అనేది చెప్పచ్చు మనము? 4వ ఆప్షన్ మనము చెప్పచ్చు అనమాట. ఓకే, సో 7వ ప్రశ్నకి సరి అయినటువంటి జవాబు ఏంటి అంటే అన్నీ అవసరమే. ఎందుకు? ఏ ఒక్క కండిషన్ మనం పక్కన పెట్టినా, 2వ కండిషన్ కావచ్చు, మొదటి కండిషన్ కావచ్చు, 4వ కండిషన్ కావచ్చు, ఏ ఒక్క కండిషన్ పక్కన పెట్టినా మనకు అరేంజ్మెంట్ అయితే సో ఆ అమరిక అయితే మనకు రాదనమాట. సో కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. తర్వాత ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 8 నుంచి 11 వరకు అనమాట. 8 నుంచి 11 వరకు మనకు ఈ ప్యాసేజ్ పైన ఆధారపడి, ఈ పారాగ్రాఫ్ పైన ఆధారపడి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఈ ప్రాబ్లం కూడా దరిదాపులు మనం ఇంతకుముందు సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లం లాంటిది, అంటే దగ్గరగా ఉంటుంది. కాకపోతే కొంచెం సో దత్తాంశాన్ని, ఇన్ఫర్మేషన్ని మార్చాడు అనమాట, డేటాని మార్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడో మనం చూద్దాం. ప్యాసేజ్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ 6 guest lectures on different areas like leadership, decision making, quality circle, motivation, assessment center and group discussion are to be organized only 1 on each day అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెస్ట్ లెక్చర్ అనేది సో వాళ్ళు నిర్వహించాలి. ఫ్రమ్ మండే టు సండే, మండే నుంచి సండే వరకు అనమాట. మండే నుంచి సో సండే వరకు. సో మొదటి కండిషన్ ఏమంటున్నాడు? మొదటి కండిషన్, 2వ కండిషన్, 3వ కండిషన్, 4వ కండిషన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు ఏ విధంగా ఆ లెక్చర్స్ని ఆర్గనైజ్ చేయాలి లేకపోతే నిర్వహించాలనే దాని గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో మోటివేషన్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అసెస్మెంట్ సెంటర్. అసెస్మెంట్ సెంటర్ అనేటువంటి ఆ లెక్చర్ ఏదైతే ఉందో దాని తర్వాత సో దాని తర్వాత మోటివేషన్ వచ్చేసి నిర్వహించాలి అని చెప్పి అంటున్నారు అనమాట. క్వాలిటీ సర్కిల్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఆన్ వెనస్డే, బుధవారం రోజు క్వాలిటీ సర్కిల్ అనేటువంటి గెస్ట్ లెక్చర్ని నిర్వహించాలి. సో తర్వాత అండ్ షుడ్ నాట్ బి ఫాలోడ్ బై గ్రూప్ డిస్కషన్ అంటే సో క్వాలిటీ సర్కిల్ తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనేటువంటి లెక్చర్ని మనం నిర్వహించకూడదు. అది 2వ కండిషన్ యొక్క అర్థం. 3వ కండిషన్ ఏంటి? డెసిషన్
డెసిషన్ మేకింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఆన్ ఫ్రైడే. డెసిషన్ మేకింగ్ అనేటువంటి గెస్ట్ లెక్చర్ని శుక్రవారం రోజున నిర్వహించాలి. అండ్ దేర్ షుడ్ బి ఏ గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ లీడర్షిప్ అండ్ గ్రూప్ డిస్కషన్. ఓకే, సో లీడర్షిప్ అనేటువంటి గెస్ట్ లెక్చర్కి, ఓకే, సో గ్రూప్ డిస్కషన్ అనేటువంటి గెస్ట్ లెక్చర్కి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? ఖచ్చితంగా 2 రోజులు గ్యాప్ ఉండాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, నాలుగోది ఏంటి? 1 day దెర్ విల్ బి నో లెక్చర్. ఓకే, సో ఒకరోజు వచ్చేసి లెక్చర్ అనేది ఉండొద్దు. అంటే దరిదాపులు మనము మాట్లాడుకున్నటువంటి ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నటువంటి క్వశ్చన్ లాంటిదేనమాట. కాకపోతే కండిషన్స్ మార్చాడు, డేటా మార్చాడు. ఓకే, సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో సాటర్డే ఈజ్ నాట్ దట్ డే అంటే ఇక్కడ కూడా ఏంటి, ఈ రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చేసి లెక్చర్ అనేది జరగకూడదు. ఓకే, సో తర్వాత వచ్చేసి జస్ట్ బిఫోర్ దట్ డే గ్రూప్ డిస్కషన్ విల్ బి ఆర్గనైజ్డ్. ఓకే, అంటే మనకు ఏ రోజైతే ఆ లెక్చర్ అనేది జరగదో దానికి ముందు రోజు వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది అని చెప్పి నిర్వహించాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇది మనకు ఇంగ్లీష్లో ఎవరైనా కనుక ఎగ్జామ్ రాస్తున్నట్లయితే వాళ్ళ కోసము కండిషన్స్ యొక్క మీనింగ్ అనేది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం తెలుగులో తీసుకుందాం, అదే క్వశ్చన్ తెలుగులో తీసుకుందాం, అరేంజ్మెంట్ అనేది కూడా చేద్దాం. సో ఇక్కడ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనకు ఈ లెక్చర్స్ అనేటివి జరుగుతాయి, ఉపన్యాసాలు అనేవి జరుగుతాయి? సో ఆదివారం వరకు. ఎక్కడి నుంచి? సోమవారం నుంచి ఆదివారం వరకు. అంటే రోజులు అనేది ఒక వేరియబుల్ అని చెప్పి చెప్పచ్చా లేదా? మనకి ఈ ప్రాబ్లంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? డేస్ అనేది ఒక వేరియబుల్. రోజులు అంటే వారంలో ఉన్నటువంటి దినాలు ఉన్నాయి కదా, వాటిని ఒక వేరియబుల్గా తీసుకోవచ్చు. ఎందుకు? అవన్నీ కూడా ఒక రకం కదా, కాబట్టి ఒక రకాన్ని మనము ఒక వేరియబుల్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో తర్వాత మనకు వచ్చేసి ఓకే, సో ఇంకేమైనా ఇచ్చాడా? ఓకే, సో తర్వాత పేర్లు ఇచ్చాడు, ఉపన్యాసాల యొక్క పేర్లు ఇచ్చాడు. ఉపన్యాసాల యొక్క పేర్లు ఏమి ఇచ్చాడు మనకి? సో లీడర్షిప్ అని చెప్పి, ఓకే, డెసిషన్ మేకింగ్ అని, క్వాలిటీ సర్కిల్ అని, మోటివేషన్ అని చెప్పి, అసెస్మెంట్ సెంటర్ అని చెప్పి, గ్రూప్ డిస్కషన్ అని చెప్పి మనకు గెస్ట్ లెక్చర్ యొక్క పేర్లు ఇచ్చాడు అనమాట. ఉపన్యాసాల యొక్క పేర్లు ఇచ్చాడు. ఈ పేర్లన్నింటినీ కూడా ఒక రకంగా తీసుకోవచ్చు కదా మనము. ఓకే, కాబట్టి ఈ పేర్లన్నింటినీ, ఉపన్యాసాల యొక్క పేర్లని మనము ఇంకొక వేరియబుల్గా, రెండో వేరియబుల్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా రోజులకు సంబంధించినటువంటి వేరియబుల్ కనుక ఇచ్చాడు అంటే దాన్ని మనము ఓకే, సో మొదట తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, మొదట అడ్డు వరుసలో తీసుకోవడం బెటర్. దాని కింద సో తర్వాత ఏదైతే ఉందో ఓకే, సో దాన్ని లెక్చర్స్ యొక్క పేర్లు ఉన్నాయి కదా, ఆ ఉపన్యాసాల యొక్క పేర్లు ఉన్నాయి కదా, వాటిని తీసుకోవడం అనేది మనకు బెటర్గా ఉంటుంది. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను రోజుల్ని రాసేస్తున్నాను. ఓకే, సో అవి కండిషన్ చదువుకుంటానైనా అరేంజ్ చేయాలి, లేకపోతే నేను ముందుగా రాసేసుకున్న నాకు అరేంజ్మెంట్ చేసేటప్పుడు, అమర్చేటప్పుడు చాలా ఓకే, సో కష్టం అనేది తగ్గుతుందనమాట. మనకు డిఫికల్టీ అనేది తగ్గిపోతుంది, ఈజీ అవుతుంది అనమాట. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి రోజులకు సంబంధించి ఏదైనా ఇచ్చాడు అంటే అది ముందు రాసేసుకుందాం, ముందు అడ్డు వరుసలో రాసేసుకోవాలి. ఓకే, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సోమవారం నుంచి ఆదివారం వరకు అనమాట. సో మొదటిది సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, లాస్ట్ ఆదివారము. ఓకే, సో ఇవి మనకున్నటువంటి రోజులు. సో ఇప్పుడు మనము ఆల్రెడీ రోజులను వచ్చేసి మనం అమర్చేసాం కాబట్టి ఇంకా ఏది అమర్చాలి? ఉపన్యాసాల యొక్క పేర్లే కదా, వాటిని మనం ఈ కండిషన్ చదువుకుంటా అరేంజ్ చేయడం అనేది, అమర్చడం అనేది సింపుల్ అవుతుందా లేదా? ఆల్రెడీ మనం ఏం చేసాము, సగం పని ఇక్కడ కంప్లీట్ చేసాం అనమాట. రోజుల్ని అమర్చేసాం, మనమే అమర్చేసాం, ఒక ఆర్డర్లో అమర్చేసాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే కండిషన్ చదివి దీనికి సంబంధించి సోమవారానికి సంబంధించినటువంటి కండిషన్ ఇచ్చాడంటే దాంట్లో ఇంకే తీసుకుంటాను, అదే శనివారానికి సంబంధించిన కండిషన్ ఇచ్చాడంటే దాంట్లో తీసుకుంటాను, అంతే. సో చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా రాసేసిన తర్వాత మనం సాల్వ్ చేయడము ప్రారంభిస్తే. ఓకే, సో తర్వాత చూద్దాం. మొదటి కండిషన్ ఏమంటున్నాడు అంటే మోటివేషన్ ఉపన్యాసం. ఓకే, సో మోటివేషన్ ఉపన్యాసం అసెస్మెంట్ సెంటర్ నిర్వహించబడిన వెంటనే సో మనకు తరువాత రోజు నిర్వహించాలి. ఓకే, సో మోటివేషన్ అనేది ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది. మోటివేషన్ ఉపన్యాసం. ఓకే, అంటే మోటివేషన్ అనే దాన్ని అసెస్మెంట్ సెంటర్ నిర్వహించబడిన తర్వాత ఓకే, సో నిర్వహించాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. సో మోటివేషన్ అనేటువంటి ఈ ఉపన్యాసాన్ని, మోటివేషన్ అనేటువంటి ఉపన్యాసాన్ని జస్ట్ నేను మోగా తీసుకుంటున్నాను. సో దాన్ని అసెస్మెంట్ సెంటర్ అనేటువంటి సో ఉపన్యాసం తర్వాత మనము సో నిర్వహించాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. అసెస్మెంట్ సెంటర్ తర్వాత ఓకే, సో కాబట్టి ఏ అని తీసుకున్నాను. అసెస్మెంట్ సెంటర్ అని చెప్పడానికి నేను ఏ అనేది తీసుకున్నాను. అసెస్మెంట్ సెంటర్ తర్వాత మోటివేషన్ అనేది నిర్వహించాలి అని చెప్పి అంటున్నాడు అనమాట.
ఓకే, అది మొదటి కండిషన్. సో కానీ ఎక్కడ తీసుకోవాలి, అసెస్మెంట్ సెంటర్ ఏ రోజు తీసుకోవాలి, మోటివేషన్ సెంటర్ ఓకే, సో మోటివేషన్ అనేది ఏ రోజు తీసుకోవాలి, ఇంకే ఏ రోజు నిర్వహించాలనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏం చేశాను అక్కడ రాసి పక్కన పెట్టేస్తాను. కానీ ఇంటూ మార్క్ అనేది పెట్టుకోవడం మర్చిపోద్ది. ఇంటూ మార్క్ అంటే ఏంటి, ఆ కండిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు అని చెప్పి దాని అర్థం అనమాట. రెండో కండిషన్కి వద్దాం. క్వాలిటీ సర్కిల్ బుధవారం రోజు నిర్వహించబడాలి. క్వాలిటీ సర్కిల్ ఓకే, సో క్వాలిటీ సర్కిల్ వచ్చేసి బుధవారం రోజు నిర్వహించబడాలి. ఓకే, సో క్వాలిటీ అంటే జస్ట్ క్వా అనేది మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. ఎందుకు, ఆ పేరులో మొదటి అక్షరం సరిపోతుంది కదా, అదే అక్షరంతో ఇంకేదన్నా ఉపన్యాసం పేరు కనుక స్టార్ట్ అయ్యి ఉంటే అప్పుడు మనము ఓకే, సో ఒక 2 అక్షరాలు తీసుకుని ఉండేవాళ్ళం అనమాట. మొదటి 2 అక్షరాలు తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ప్రతి ఓకే, సో ఉపన్యాసం పేరు కూడా మనకు వేరు వేరు అక్షరాలతో స్టార్ట్ అవుతూ ఉంటే మొదటి అక్షరం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో రెండో కండిషన్, క్వాలిటీ సర్కిల్ బుధవారం నిర్వహించబడాలి కానీ గ్రూప్ డిస్కషన్ను అనుసరించకూడదు. అంటే గ్రూప్ డిస్కషన్ అనేది మనకు క్వాలిటీ ఓకే, సో సర్కిల్ తర్వాత రాకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో గ్రూప్ డిస్కషన్ వచ్చేసి ఇక్కడ రాకూడదు అని చెప్పి చెప్తున్నాడు. సో గ్రూప్ డిస్కషన్ ఇక్కడ రాకూడదు, గ్రూప్ డిస్కషన్ వచ్చేసి ఇక్కడ రాకూడదు, ఇక్కడ గురువారం రోజు రాకూడదు అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకేమంటున్నాడు, సో మూడో కండిషన్, డెసిషన్ మేకింగ్ శుక్రవారంన నిర్వహించబడాలి. డెసిషన్ మేకింగ్ అనేది శుక్రవారంన నిర్వహించబడాలి. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అంటే జస్ట్ డే అని చెప్పి నేను తీసుకున్నాను. ఓకే, శుక్రవారం నిర్వహించబడాలి. సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయినవి ఏంటి అంటే, సో బుధవారం రోజు ఏది నిర్వహించాలో మనకు తెలుసు, శుక్రవారం కూడా ఏది నిర్వహించబడాలో ఇంకే మనకు తెలుసు. అవి 2 కంప్లీట్ అయినాయి, మిగతావి మనకు ఐడియా అనేది లేదనమాట. సో తర్వాత చూస్తే డెసిషన్ మేకింగ్ శుక్రవారం నిర్వహించబడాలి. లీడర్షిప్ మరియు గ్రూప్ డిస్కషన్ల నిర్వహణ మధ్య 2 రోజుల అంతరం అనేది ఉండాలి. లీడర్షిప్కి ఓకే, మరియు గ్రూప్ డిస్కషన్ మధ్యలో 2 రోజులు అంతరం అనేది ఉండాలి. సో చూద్దాం, లీడర్షిప్ మరియు గ్రూప్ డిస్కషన్ మధ్యలో ఎన్ని రోజులు అంతరం ఉండాలి అంటే 2 రోజులు అంతరం ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మొదట వచ్చేసి లీడర్షిప్ తర్వాత గ్రూప్ డిస్కషన్ అయినా ఉండొచ్చు, లేకపోతే మొదట గ్రూప్ డిస్కషన్ తర్వాత లీడర్షిప్ అయినా రావచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది ఏది లాస్ట్ వస్తుంది అంటే అది ఏదైనా కావచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. గ్రూప్ డిస్కషన్ 2 రోజుల గ్యాప్, లీడర్షిప్ అనేది కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఈ మూడో కండిషన్లో ఉన్నటువంటి ఈ రెండో భాగం ఉంది కదా, దాన్ని 2 విధాలుగా మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇంకే ఎందుకు ఇలా అయినా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది, ఈ విధంగా తీసుకోవడానికైనా అవకాశం ఉందన్నమాట. కండిషన్ ఏంటి అంటే లీడర్షిప్ అనేటువంటి ఉపన్యాసానికి గ్రూప్ డిస్కషన్ అనేటువంటి ఉపన్యాసానికి మధ్యలో 2 రోజులు లేక తేడా అనేది అంతరం అనేది ఉండాలన్నమాట. సో తర్వాత 4వ కండిషన్ మనం చూద్దాం. ఒక రోజు ఎలాంటి ఉపన్యాసం అనేది నిర్వహించబడకూడదు. ఓకే, సో ఆ రోజు శనివారం కాదు అంటే శనివారం రోజు ఉపన్యాసము నిర్వహించబడాలి అని చెప్పి దాని అర్థం అన్నమాట. టిక్ మార్క్ అర్థం ఏంటి అంటే శనివారం రోజు ఉపన్యాసం అనేది నిర్వహించబడాలి అని చెప్పి దాని అర్థం. సో తర్వాత ఆ రోజుకి ఖచ్చితంగా ముందు రోజు గ్రూప్ డిస్కషన్ నిర్వహించబడుతుంది. ఓకే, అంటే ఒక రోజు వచ్చేసి మనకు ఎలాంటి ఉపన్యాసం అనేది జరగదు, కానీ ఆ రోజుకి ముందు రోజు గ్రూప్ డిస్కషన్ అనేది జరగాలి. అంటే దాని అర్థం ఏంటి, గ్రూప్ డిస్కషన్ తర్వాత రోజు ఉపన్యాసం అనేది జరగనటువంటి రోజు రావాలి. గ్రూప్ డిస్కషన్ తర్వాత రోజు ఉపన్యాసము జరగనటువంటి రోజు రావాలి. ఇక్కడ కూడా గ్రూప్ డిస్కషన్ తర్వాత రోజు ఉపన్యాసము జరగనటువంటి రోజు రావాలి. ఓకేనా, సో ఈ కండిషన్ వచ్చేసి దీనికి సంబంధించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, మనకు కండిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటాతో మనం మిగతా అరేంజ్మెంట్ ఏదైతే ఉందో, అమరిక ఏదైతే మనకు కంప్లీట్ చేయాల్సింది ఉందో, పూర్తి చేయాల్సింది ఉందో దాన్ని మనం పూర్తి చేయాలి. ఓకే, మనకు ఆల్రెడీ తెలిసినటువంటి
గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే శనివారం రోజు వచ్చేసి ఓకే సో మనకు వచ్చేసి ఆ ఉపన్యాసం జరగనటువంటి రోజు కాకూడదు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే బాగానే ఉంది. ఇంకొకటి ఉపన్యాసం ఏ రోజైతే జరగదో దానికి ముందు రోజు గ్రూప్ డిస్కషన్ అనేటువంటి ఉపన్యాసం జరగాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే సో శనివారం వచ్చేసి మనకు గ్రూప్ డిస్కషన్ తీసుకోవడానికి వీలు లేదు. ఓకే ఎందుకు ఆల్రెడీ ఓకే సో డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. ఇంకొకటి ఆదివారం రోజు కూడా గ్రూప్ డిస్కషన్ అనేది తీసుకోవడము జరగదు అని నేను చెప్తాను. ఓకే ఎందుకు అంటే నేను ఆదివారం రోజు కనుక గ్రూప్ డిస్కషన్ అనేటువంటి ఉపన్యాసం తీసుకుంటే దాని తర్వాత రోజు ఏ ఉపన్యాసం కూడా ఉండనటువంటి రోజు అనేది ఒకటి ఉండాలి. కానీ ఆదివారం తర్వాత మనకి ఏదన్నా ఉందా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రమం ప్రకారము లేదు. కాబట్టి గ్రూప్ డిస్కషన్ అనేది ఆదివారము రాదు. ఓకే సో తర్వాత వచ్చేసి మనము ఓకే సో ఇక్కడ గురువారం రోజు కూడా గ్రూప్ డిస్కషన్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత మంగళవారం కూడా గ్రూప్ డిస్కషన్ తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్తాను. ఎందుకు ఒకవేళ నేను గ్రూప్ డిస్కషన్ అనేది మంగళవారం కనుక నిర్వహించితే గ్రూప్ డిస్కషన్ తర్వాత రోజు ఆ ఉపన్యాసం లేనటువంటి రోజు తీసుకోవాలి. కానీ బుధవారం రోజు ఇంకే క్వాలిటీ సర్కిల్ అనేటువంటి ఉపన్యాసం జరుగుతుంది కదా, కాబట్టి మనకు ఉపన్యాసం జరగనటువంటి రోజు తీసుకోవడం అనేది బుధవారం జరగదు. కాబట్టి బుధవారానికి ముందు గ్రూప్ డిస్కషన్ తీసుకోవడం అనేది కూడా వీలు కాదు. ఓకే సో కాబట్టి ఇంకెక్కడ తీసుకోవచ్చు మనం గ్రూప్ డిస్కషన్ అనేది తీసుకుంటే శనివారం అన్నా తీసుకోవాలి లేదా సోమవారం అన్నా తీసుకోవాలి. శనివారం కనుక నేను తీసుకున్నట్లయితే గ్రూప్ డిస్కషన్ని 1, 2 ఇంకే ఇక్కడ ఇంకే 3 అనమాట. ఇక్కడ బుధవారం రోజు వచ్చేసి మనకు లీడర్షిప్ అనేది రావాలన్నమాట. ఒకవేళ నేను కనుక శనివారం రోజు గ్రూప్ డిస్కషన్ కనుక తీసుకుంటే గ్రూప్ డిస్కషన్కి మధ్యలో 1, 2 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ లీడర్షిప్ అనేటువంటి ఉపన్యాసం జరగాలి. కానీ బుధవారం ఆల్రెడీ క్వాలిటీ సర్కిల్ అనేది ఉపన్యాసం జరుగుతుంది కాబట్టి నేను శనివారం కనుక గ్రూప్ డిస్కషన్ అనేటువంటి ఉపన్యాసం తీసుకుంటే బుధవారం రోజు లీడర్షిప్ అనేది ఇంకే ఉపన్యాసం తీసుకోవడము జరగదు, నిర్వహించడం అనేది జరగదు. కాబట్టి శనివారం రోజు కూడా గ్రూప్ డిస్కషన్ అనేటువంటి ఇంకే సో ఆ ఉపన్యాసం తీసుకోవడం మనకు వీలు పడదు. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇంకా ఎక్కడ అవకాశం ఉంది మనకు గ్రూప్ డిస్కషన్ అనేది తీసుకోవడానికి అంటే ఖచ్చితంగా సోమవారం మాత్రమే ఉంది. సోమవారము గ్రూప్ డిస్కషన్ అనేది తీసుకుంటే సోమవారం తర్వాత రోజు మంగళవారం వచ్చేసి ఏ ఉపన్యాసం కూడా నిర్వహించబడినటువంటి రోజును మనము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు గ్రూప్ డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ రోజైతే ఉపన్యాసం జరగదో దానికి ముందు రోజే, అంటే గ్రూప్ డిస్కషన్ తర్వాత రోజు ఉపన్యాసం జరగనటువంటి రోజు అని చెప్పి మనం తిరగేసి చెప్పచ్చా అదే కండిషన్ని? ఎస్. ఓకే సో ఇప్పుడు సోమవారం వచ్చేసి కంప్లీట్ అయింది, మంగళవారానికి సంబంధించింది కంప్లీట్ అయింది, బుధవారం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు గురువారం ఖాళీగా ఉంది, శనివారం ఖాళీగా ఉంది, ఆదివారం ఖాళీగా ఉందన్నమాట. ఇక్కడ మనము ఏం తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే సో ఇక్కడ ఒక కండిషన్ అనేది మనకు ఇంకే ఇన్కంప్లీట్గా ఉందా, మనం దీన్ని ఇంకా కంప్లీట్ చేయలేదు కదా. ఆ కండిషన్ ఏంటి, ఇక్కడ వచ్చేసి అసెస్మెంట్ అనేది ఒకటి ఉన్నది, సో ఇంకొకటి వచ్చేసి మనకు మోటివేషన్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగాలి. ఇక్కడ గురువారం అనేది ఒక్కటి మాత్రమే ఇండివిజువల్గా ఉందన్నమాట, సపరేట్గా ఉంది. బుధవారానికి శుక్రవారానికి మధ్యలో ఉపన్యాసాలు జరుగుతున్నాయి. ఓకే బుధవారము ఒక ఉపన్యాసము, శుక్రవారము ఒక ఉపన్యాసం అయితే జరుగుతుంది. కానీ గురువారం రోజు వచ్చేసి ఇక్కడ ఖాళీగా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఈ అసెస్మెంట్ని కానీ మోటివేషన్ కానీ తీసుకుంటే వాళ్ళిద్దరు పక్క పక్కనే రావాలి కాబట్టి రెండు పక్క స్థానాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయా? 2 రోజులు లేదు, గురువారం ఒక్కటే సపరేట్గా ఉంది. అదే మనకు శనివారం ఆదివారం అయితే 2 రోజులు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఈ అసెస్మెంట్ని ఈ మోటివేషన్ని మనము నిర్వహించచ్చా లేదా? ఎస్. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఖచ్చితంగా ఫస్ట్ ఎవరు రావాలి, అసెస్మెంట్ రావాలన్నమాట. ఓకే సో తర్వాత మోటివేషన్ అనేది రావాలి. సో ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ రోజులన్నిటికీ ఓకే సో మనకు ఏ రోజు ఏ ఉపన్యాసం నిర్వహించాలనేది మనకు అర్థమైంది. కానీ గురువారం రోజు ఒక్కరోజు మాత్రమే మనకు పెండింగ్ ఉందన్నమాట. సో ఏది పెండింగ్ ఉందనేది మనం చూద్దాం. ఇది కంప్లీట్ అయింది, ఇది కూడా కంప్లీట్ అయింది అనమాట. ఏదన్నా కండిషన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి మనం టిక్ మార్క్ పెట్టుకున్నాం. ఎందుకు ఇంటూ మార్క్ పెట్టామంటే దాని అర్థం ఏంటి అంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు. టిక్ మార్క్ పెట్టామంటే దాని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ మనము దీన్ని ఈ అమరికలో మనం వాడేసాము, అరేంజ్మెంట్లో వాడేసాము అని చెప్పి దాని అర్థం అనమాట. సో చూద్దాం ఇంకా ఏది మనకు మిగిలింది.
సో గ్రూప్ డిస్కషన్కి లీడర్షిప్కి మధ్యలో 2 రోజులు తేడా ఉండాలి కాబట్టి గ్రూప్ డిస్కషన్ వచ్చేసి సోమవారం తీసుకున్నాం కాబట్టి సోమవారం తర్వాత మంగళవారం గ్యాప్ ఇచ్చి బుధవారం గ్యాప్ ఇచ్చినప్పుడు మనం గురువారం రోజున లీడర్షిప్ అనేది తీసుకోవాలి. సో దీంతో మనకి కంప్లీట్ అరేంజ్మెంట్ అనేది పూర్తవుతుందా లేదా? ఎస్. ఓకే, మొత్తం వచ్చేసి 7 రోజులు ఉన్నాయి. ఈ 7 రోజుల్లో 6 గెస్ట్ లెక్చర్స్, ఓకే, 6 ఉపన్యాసాలు జరుగుతున్నాయి లేదా? ఎస్. సో మనకు ఏ రోజు వచ్చేసి మనకు ఉపన్యాసం జరగడం లేదంటే మంగళవారం అవుతుందన్నమాట. సో దీంతో మనకు అరేంజ్మెంట్ వచ్చేసి కంప్లీట్ అయింది. ఈ అరేంజ్మెంట్తో మనం ఏ విధంగా ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ప్రశ్నలు చూద్దాం. ఈ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని ప్రశ్నలకి సమాధానం ఏంటనేది మనం చూద్దాం. మొదటి ప్రశ్న అంటే 8వ ప్రశ్న, దీనిపైన ఆధారపడి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ లెక్చర్స్ వర్ ఆర్గనైజ్డ్ ఆన్ ఫస్ట్ అండ్ లాస్ట్, మొదటి మరియు చివరి రోజులలో నిర్వహించబడినటువంటి అంశములు లేకపోతే ఉపన్యాసాలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో మొదటి రోజు చూసాము అంటే గ్రూప్ డిస్కషన్ వస్తుంది, లాస్ట్ రోజు చూసాము అంటే మోటివేషన్ వస్తుంది అనమాట. సో గ్రూప్ డిస్కషన్ మోటివేషన్ అనేది మనకి ఎక్కడుందో చూద్దాం. గ్రూప్ డిస్కషన్, సో గ్రూప్ డిస్కషన్ ఓకే. సో తర్వాత మోటివేషన్ వస్తుందా? గ్రూప్ డిస్కషన్ క్వాలిటీ సర్కిల్ వస్తుంది, గ్రూప్ డిస్కషన్ డెసిషన్ మేకింగ్ వస్తుంది, కానీ గ్రూప్ డిస్కషన్ విత్ మోటివేషన్ అనేది ఉందా? లేదు. అంటే మన ఆన్సర్ ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్ మోటివేషన్ అనేది మన ఆన్సరు. కాకపోతే మన ఆన్సర్ అనేది ఇక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి నేను ఏం చెప్పాలి అంటే నా ఆన్సర్ వచ్చేసి ఈ పైనున్న 4 ఆప్షన్స్లో ఏది కూడా కాదు అనే అర్థం వచ్చేటువంటి 5వ ఆప్షన్ నేను ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఓకే, సో తర్వాత ప్రశ్న చూద్దాం. సో 9వ ప్రశ్న, హౌ మెనీ లెక్చర్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ మోటివేషన్ అండ్ క్వాలిటీ సర్కిల్. సో మోటివేషన్కి మరియు క్వాలిటీ సర్కిల్కి మధ్యలో నిర్వహించబడినటువంటి అంశములు ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో మోటివేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో మోటివేషన్ తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ వస్తుంది. సో తర్వాత క్వాలిటీ సర్కిల్ అంటే ఇక్కడ ఉందన్నమాట. సో మోటివేషన్ మరియు క్వాలిటీ సర్కిల్ నిర్వహణల మధ్య ఎన్ని అంశములు నిర్వహించబడ్డాయి? క్వాలిటీ సర్కిల్కి మోటివేషన్కి మధ్యలో ఎన్ని అంశాలు నిర్వహించబడ్డాయి అంటే 3 అంశాలు నిర్వహించబడ్డాయి. అవి ఏంటి? లీడర్షిప్, డెసిషన్ మేకింగ్, అసెస్మెంట్ సర్కిల్ అనమాట. ఓకే, సో కాబట్టి 3 మనకి ఏ ఆప్షన్లో ఇచ్చాడు 3 అనేది? సో 3 అనేది మనకు సో 3rd ఆప్షన్లో కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఈ 9వ ప్రశ్నకి 3వ ఆప్షన్ అనేది సరి అనే జవాబు అవుతుంది. సో తర్వాత చూసినట్లయితే 10వ ప్రశ్న, which day will be the lecture on leadership be organized, అంటే లీడర్షిప్ పై ఉపన్యాసం ఏ రోజున నిర్వహించబడుతుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో మనకు లీడర్షిప్ అనేది ఏ రోజున వచ్చింది? గురువారం రోజున నిర్వహించబడింది అని చెప్పి మనం ఈ అరేంజ్మెంట్ అనేది చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి అంటే సో గురువారం అనేది అవుతుంది. గురువారం అనేది మనకు ఇంగ్లీష్లో ఏమంటాము? థర్స్డే. ఇక్కడ ఇచ్చాడా థర్స్డే అనేది? సో గురువారం అనేది మనకి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దిస్ అవుతుందన్నమాట. నన్ ఆఫ్ దిస్. ఓకే, సో నన్ ఆఫ్ దిస్ అంటే మనకి సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనేది మనం తీసుకోవాలి. సో లాస్ట్ ఆప్షన్ అనేది మనము తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో మనకు శనివారం అనేది ఇచ్చున్నది, సో అదేది కాదు. సో నన్ ఆఫ్ దిస్ అనేది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. సో తర్వాత సో మనకు 11వ ప్రశ్న చూద్దాం. సో 11వ ప్రశ్న ఏమంటున్నాడు? ఆన్ విచ్ డే దెర్ ఈస్ నో లెక్చర్, అంటే ఉపన్యాసము జరగనటువంటి లేదా నిర్వహించబడినటువంటి రోజు ఏది అంటే మంగళవారం అని చెప్పి మనం అరేంజ్మెంట్ని బట్టి చెప్పొచ్చు అనమాట. మంగళవారం అనేది ఏ ఆప్షన్లో ఉంది? 3వ ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ 11వ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి మనకు ఓకే సో 3rd ఆప్షన్ అనేది సరి అయిన జవాబు అవుతుంది.